హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. నేను మీ శరణ్య. ఈ వీడియోలో కార్తీక సోమవారము 3వ పూజ ఎలా చేసుకున్నామో చూడండి. ముందుగా ఎప్పటిలాగే తులసమ్మ దగ్గర దామోదరుణ్ణి అలాగే వినాయకుడిని పసుపుతో చేసుకొని విడివిడిగా ఇద్దరికి దీపాలను వెలిగించుకొని, అలాగే మనము వారంకి వదులుతాం కదండి 5 ఒత్తులని, ఆ ఒత్తులను కూడా ఏర్పాటు చేసుకున్నాము. తులసమ్మ దగ్గర పూజ అంతా కూడా నీట్గా కంప్లీట్ చేసుకుంటున్నాము. చూసేయండి మీరు కూడా. తులసమ్మ దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల దేవుడి గదిలో పూజ అనేది స్టార్ట్ చేసుకున్నామండి. ముందుగా దీపారాజన అనేది చేసుకున్నాము. దీపారాజన అంతా ముగించుకున్నాక మిగిలిన వినాయకుడు పూజ తర్వాత మామూలుగా రోజు చేసుకుంటాం కదండి అలా పూజ. మీరు ఇలాగ దేవుడి దగ్గర పిండితో ముగ్గు అనేది వేసుకుంటారా అండి? మేమైతే రోజు వేస్తాము. ఇదిగోండి వినాయకుడి దగ్గర అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. వినాయకుడి దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్గా రోజు చదువుకునేవి అలాగే శివుడికి సపరేట్గా సోమవారం చదువుకునేవి చదువుకొని పూజ అనేది ముగించుకుంటున్నామండి. మిగిలిన పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో చూసేయండి. చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణను సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మబంధము కలుగునని లొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించును. దాని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగిరీషుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరిను. అప్పుడు ధనలోపునితో అంగరీషుడు ఇట్లా నేను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియే సచిదానంద రూపమనేదే పరమాత్మ శబ్దము. ఆత్మకు ఘటూదల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ నేనొకే రీతిని ప్రకాశించుచునుండేదని ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాలు ఒకటి కాదని తెలుసుకును. ఆ దేహేంద్రియాదులు నన్నటికీ ఏది ప్రకాశింపజేయునో అది ఏ నేను అని నిశ్చయము. అందుచేత అశిరస్థములకు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశింపయే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను ముమ్మాటి అందును నేను నాది అను వ్యవహరింపేది ఆత్మ అని గ్రహించుకును. ఇనుము సూదంటూ రాయిని అట్టి పెట్టుకుని తిరుగునట్టుల శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా నుందిని అని అనుకోవడమే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయుటలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారా పుత్రాదులు
ఇష్టమగుచున్నారు. అట్టి విశేషమే ప్రేమాస్పదమగు వస్త వేద అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమని మొదలైన వాక్యములందరి తత్వమను పదమునకు కించిత్ జవ్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్వ అను పదమునకు సర్వాత్మ దిగుణ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించును. ఈ రీతిగా సర్వాత్రియ ధర్మములకు వదిలివేయగా సచిదానంద రూపం ఒకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణములు ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసిందే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహేంద్రియామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడే పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించుదనని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తులు గలవాడే గురు సతినొనర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందు వలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.